హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, మనం ఈ లెసన్లో SQL అంటే ఏంటో తెలుసుకుందాం. SQL అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. అంటే చూడండి, SQL అనేది ఏంటంటే ఎందుకు యూజ్ చేస్తామంటే డేటాబేస్ తోటి కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా? ఎందుకు మరి SQL ఎందుకు వేరే యూజ్ చేసుకోవచ్చు కదా? చూడండి, SQL అనేది మీకు దాదాపు అన్ని ప్లాట్ఫామ్స్లలో ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు మీకు అది ఒరాకిల్ అయినా కానివ్వండి, యాక్సెస్ అయినా కానివ్వండి, దేనిలోనైనా సరే మీరు SQL అనేది కామన్గా ఉంటుంది అన్నట్టు. అంటే మీరు యాక్సెస్లో చేసిన ఫైల్స్ని, అంటే అది కూడా ఒక RDBMS సాఫ్ట్వేరే కదా ఏది యాక్సెస్ అనేది. ఓకేనా? అందులో ఉన్న ఫైల్స్ క్వారీస్నే మనం ఒరాకిల్లో కూడా రన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎందుకంటే SQL అనేది అన్నిటికీ కామన్గా ఉంటుంది కాబట్టి, కామన్ లాంగ్వేజ్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ అనేది కూడా కామన్ లాంగ్వేజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దానిలో SQL ఉండడం వల్లనే అన్నట్టు. SQL వల్లనే. ఒకవేళ దానిలో SQL లేకపోతే అది కామన్ లాంగ్వేజ్ అయ్యేది కాదు. ఓకే, SQL తోటి మనం చాలా రకాల టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి టేబుల్స్ని వ్యూ చేయొచ్చు, ప్రొసీజర్స్ క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటి అనేది మీకు ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఏంటంటే SQL అనేది మనం డేటాబేస్ తోటి కమ్యూనికేట్ చేయడానికి యూజ్ అయ్యే కామన్ లాంగ్వేజ్ అని అర్థం చేసుకోండి. ఓకేనా?